సహోదరి సహోదరుడా, శత్రువైన సాతాను ఎవరిని మృంగుదామా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచూ ఉన్నాడు. తనకు సమయం కొంచెమే అని బహు క్రోధము కలిగి దిగి వచ్చి ఉన్నాడు. ఏ మనుష్యుడు కూడా శత్రువు చేతికి చిక్కకుండా దేవుని యొక్క పాదముల యొద్ద కూర్చుని దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామంటే ఏదేదో చేయటం కాదు, కానీ ప్రభువా నేను ఇలాంటి వాడను, ప్రభువా గురి లేని జీవితం నాలో ఉన్నది, నియమ ప్రకారము పోరాడలేని వాడను, పాపపు మూటను విప్పలేని వాడను, ప్రభువా నన్ను కనికరించవా. సహోదరి సహోదరుడు, ఒక మనుష్యుడు ఆ రీతిగా దేవుని పాదముల యొద్ద మొరపెట్టగలిగితే ఆ మనుషుని యొక్క బాధ్యత ఎంతో గొప్పది. ఏదో ఆచారంగా చేయటం కాదు, అలవాటుగా చేయటం కాదు. చాలా మంది దినముల్లో సమయం ఉన్నప్పుడు మారు మనసు పొందడానికి ఇష్టపడరు, దేవునికి లోబడటానికి ఇష్టపడరు. సమయం అయిపోయిన తర్వాత నువ్వు ఎంత ప్రయాసపడినా ఫలితము లేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూడండి, ఏశావు ఆ తరువాత ఆయనకి ఇవ్వబడిన సమయాన్ని వ్యర్థపరుచుకున్నాడు. లోకంలో దేనిని ఆశించినాడు, తిండి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అన్ని వేసుకున్నాడు, భ్రష్టుడైనాడు. సహోదరి సహోదరుడా, తన తండ్రి చెప్పితే నిన్ను దీవిస్తాను, రుచికల భోజ్యములు వెంటాడి తీసుకురాకపోతే సహోదరి సహోదరు అంతా అయిపోయిన తర్వాత వచ్చినాడు. అయిపోయి తండ్రి తమ్మును దీవించినాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు నిన్ను నన్ను ప్రేమించి హెచ్చరిస్తూ ఉండగా ఆ ఇవ్వబడిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే నువ్వు మారు మనసు పొందాలి. ఆ తర్వాత ఈ దినములో చాలా మంది చెబుతూ ఉంటారు, ఇంకా చాలా టైం ఉందండి మారు మనసు పొందుతాను. మరి మధ్య ఒక సహోదరు చెప్తున్నాడు, ఆ సిలువలో రెండవ దొంగ వాళ్ళే నేను కూడా మారు మనసు పొందుతాను. అప్పుడు అడుగుతాను దేవుడిని. సహోదరి సహోదర జాగ్రత్త, దేవుడు ఆ రెండవ దొంగకి ఆ సమయం ఇచ్చినాడు. అంతకుముందు ఆయన శక్తి తెలియదు. ఆఖరు ఆయన యొక్క శక్తిని, మహిమను, ప్రభావం తెలుసుకున్నాడు. అప్పుడు లోపడగలిగినాడు. నేను ఆ సమయం తెలియదు, రేపు ఏమి సంభవించబోతున్నదో నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిదో నీకు తెలియదు. ఎంతలోనే కనబడి అంతలోనే మాయమై ఆవిరి వారము కామా. సహోదరి సహోదరు, ఆవిరి కుక్కర్ విజిల్తీ కానీ వస్తువుని పైకి వేస్తుంది, మళ్ళీ వెంటనే నీకు కనబడదు. నేను ఆ జీవుడు కూడా అంతే, రేపేమి సంభవింపబోతున్నదో తెలియదు. ఇవ్వబడిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకునే వ్యక్తివైతే, దేవుని యొక్క పాదములు పట్టుకుని బ్రతులాడే వ్యక్తివైతే, నీ పాపములు వదులుకొని నేను మారు మనసు పొందడానికి ఇష్టపడే వ్యక్తివైతే నీ జీవితంలో గొప్ప బాధ్యత పొందుతావు. సమయం అయిపోయిన తర్వాత ప్రయోజనం లేదు. ఎప్పుడేమి తప్పు నీ శరీరము నీ ఆత్మ ఏ దినమున వేరుపరచబడబోతున్నదో తెలియదు. రాత్రి అక్కడ ఆరాధన ముగించినాను, బయలుదేరి వెళ్ళినాను.
సహోదరుల కొంత దూరం వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా గాలి వర్షము విపరీతంగా వచ్చింది. నా ముందే చెట్లు కొమ్మలు విరిగి పడిపోతూ ఉన్నాయి. నా ముందే ఇంటిలో ఉన్న రోడ్ సైడ్ ఉన్న గుడిసెల్లో ఉన్న ఇళ్ళలో ఉన్న సామగ్రి అంతా రోడ్డు మీద కొట్టి వచ్చాడు. బండ పానేస్తుంటే పైకి లెగుస్తుంది. నేను చేస్తుండే అక్కడే నిలబడినాను, ఏమీ చేయలేకపోయినాను. అప్పుడేమన్నా సంభవిస్తే సిద్ధపాటు ఉన్నదా? సిద్ధపడితే మంచిదే, సిద్ధపాటు లేకపోతే సహోదరి సహోదరులారా, ఒంటరిగా వెళుతూ ఉంటే మెరుపులు ఉరుములు పిడుగులు పడుతూ ఉన్నాయి. సక్రమంగా ఇంటికి చేరతాం లేదో అన్న ధైర్యం లేదు. ఒకటైతే బండి నడుపుకుంటూ నీళ్ళలో ప్రార్థన చేస్తాం, ప్రభువా ఆత్మ పరదేశంలో ఉండటానికి సిద్ధపాటు ఉంటే మీ చిత్తము జరిగించాలి. ఒకవేళ నా ఆత్మ పరదేశంలోనికి వెళ్ళటానికి సిద్ధపాటు లేకపోతే సమయం అయితే దేవుడు అకస్మాత్తుగా నిన్ను తీసివేసేవాడు కాదు. అయితే నువ్వు సిద్ధపడాలి. ఇవ్వబడిన సమయంలో ఒకవేళ ఏమైనా జరిగింది, దేవుడు తీసుకోబోతున్నాడు అనుకోండి. పరదేశంలోకి వెళ్తే సంతోషమే, ఈ లోకంలో ఏది అవసరం లేదు. నీ ఆత్మ పరదేశంలో ఉంటే అంతకన్నా గొప్ప బాధ్యత లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దినములు చెందని బహు భయంకరంగా ఉన్నది. శత్రువు మనుషులందరినీ చెదరగొట్టడానికి, దేవుడి నుంచి దూరపరచడానికి, సహోదరి సహోదరుడా అందరినీ నిత్య నరకము పాలు చేయడానికి వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. ఎక్కడ శత్రువు ఎనలో పడకుండా, ఎక్కడ లోపం వైపు చూడకుండా, లోకంలో ఉన్న వ్యర్థత్వం వైపు కొట్టుకొని పోకుండా, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని పాదములు పట్టుకొని దినదినము క్షణక్షణము నీ యొక్క అంతరంగ హృదయాన్ని లోతుగా పరిశీలన చేసుకుని త్రవ్వుకుంటూ నీ హృదయంలో దాగి ఉన్న పాపపు బండలను పగలగొట్టుకో. అజ్ఞానమే కాకుండా జ్ఞానము కలిగి జీవించు. జాగ్రత్తగా నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నీ బాధ్యత ఎంతో గొప్పది. దినదినము క్షణక్షణము పరిశీలన చేయి. నేను దాదాపు 2-3 సంవత్సరాల క్రితం ఒక మాట విన్నాను. ఒక సహోదరి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నదట. ప్రభువా, నేను పాపిని, ఈ రీతిగా మిమ్మల్ని దుఃఖపరిచినాను, దయతో నన్ను క్షమించవాలి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సేవకుడు అన్నాడట తర్వాత, పాపం చేయటం ఎందుకు, ఏడవటం ఎందుకు అంటాడట. రే సహోదరి సహోదరుడా, ఒకవేళ ఇప్పుడు నువ్వు పాపం చేయకపోవచ్చేమో, కానీ నీ పితరుల రక్తాపరాధము నీలో నాలో ప్రవహిస్తూ ఉన్నది. ఆ పాపము నిన్ను ఏలనీయకుండా, లేకపోతే ఆ రక్తాపరాధము నీ బిడలలో ప్రవహింపచేయకుండా దేవుని పాదములు పట్టుకుని బ్రతివాడు సమయం ఉండగానే. సమయం అయిపోయిన తర్వాత నీవు నేనేమి చేయలే. దినదినము పరిశీలన చేసుకో. దాని ఏడ్చినాడు. ఎవరి వరకు? అయ్యో ప్రభువా, మేము పాపలు, మా అధికారులు, మా రాజులు, మా పితరులు అందరూ పాపము చేసిన వారని. సహోదరి సోదరుడు ఆ మెట్టులో భక్తి నేర్చుకొని పాపమును నీవు కప్పి పెట్టుకుంటానికి ఇష్టపడి ఇతరులు పాపం ఒప్పుకుంటూ ఉంటే ఒక సేవకుడుగా వారిని గర్దిస్తున్నాడు. సహోదరి సహోదరుడు, దినదినము దేవుని కాయసు. నీ మా పాపం అంటే ఇది వ్యభిచారము, దొంగతనము, నరహత్య అనుకుంటున్నారు. నో డౌట్ అవి పాపమే. అయితే ఏదేమి చేయగలనో వాటిని చేయకపోవటం పాపమే. ఏదేమి చేయకూడదో వాటిని చేయటము పాపము. మేలేది చేయలేము, దాన్ని చేయకపోవడం పాపము. సహోదరి సహోదర, చిన్న అబద్ధం అనుకుంటారు, అది పాపము. సహోదరి సహోదర, నీ చూపులు, తలంపులు, ప్రవర్తన, నడవడిక వాటన్నీ కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి.
వాటిలో ఎక్కడ దానితో తొలగిపోయినా అది పాపమే. దినదినము శుద్ధీకరించుకో. అయితే మాటి మాటికి ఒప్పుకుని అదే మరలా చేయకూడదు. ఒక్క తన వార్తికి మళ్ళినట్లు కడుగుబడ్డ పని తిరిగి పొలంలో పర్వాదైన సామెత నీకు నాకు వర్తించుకోవడం. అయితే దినదినము శుద్ధీకరించు. దినదినం ఎందుకంటే ఒప్పుకుంటూ అంటూ ఉంటారు. ఒక పాత్ర ఉన్నది, పాత్రలు ఉన్నవి. ఏం చేస్తారు మీరు? దానిలో అన్నం వండుకుంటారు, అంటే ఇంకొక పాత్రలో కూర వండుతారు. అవి అన్నీ వడ్డించుకుని తింటారు. తిన్న తర్వాత ఏం చేస్తారు? వాటిని కడుగుతారా లేదా? కడగకుండా మరలా రాత్రి కడిగి మరలా సాయంత్రం వాటిలో వండుకుంటారా? కడగకుండా వండుకుంటారా? కడగకుండా వండుకోండి. అది మరలా రేపు ఎల్లుండి అలా. సహోదరి సహోదరుడా, కప్పు ఉంది. క్షణక్షణము అనుదినము దేవుని పాదముల యొద్ద కూర్చుని ఒప్పుకుని విడుదల పొందలేకపోతే నీ జీవితంలో కప్పు కొడతాం. కప్పు కొట్టే నిన్ను ఆయన ప్రేమించి పరిమళ వాసనగా చేయుటకు తండ్రిగారు బలిగారు ఆత్మగా అప్పగించుకున్నాడు. ప్రేమ సహోదరి సహోదరుడా, ఆయన ప్రేమను గుర్తెరుగు. ఆయన కలిగి జీవించు. దినములు చెడ్డవి, బహు భయంకరంగా ఉన్నాయి. దేవుడికి ఇచ్చిన సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. సద్వినియోగం చేసుకో. అజ్ఞానముగా ప్రవర్తించవద్దు. జ్ఞానము కలిగి ప్రవర్తించలాగా జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేసుకో. ఏశావు అజ్ఞానముగా ప్రవర్తించినాడు. ఏదో తమ్ముడు యొద్దకు వెళ్ళాడు, తిండిని ఆశించి అడిగినాడు, తమ్ముడు జ్యేష్ఠత్వం అడిగినాడు. ఇది నాకెందుకు అంతే విడిచిపెట్టినాడు. చాలా మంది ఈ దినములలో లోకంలో తుచ్చమైన వాటి కొరకు, క్షయమైపోయే వాటి కొరకు, అల్పకాల సుఖ భోగముల కొరకు, అల్పకాల సంతోషముల కొరకు దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని మురికి చేసుకుంటున్నారు. తుచ్చమైన వాటిని, వ్యర్థమైన వాటిని ఆశించి ప్రక్కకు వెళుతూ ఉంటున్నారు. సహోదరి సహోదరుడా, లోకంలో అల్పకాల సంతోషం అవి కొంతకాలమే. అయితే దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకున్నవారు శాశ్వత రాజ్యంలో ప్రవేశిస్తారు, శాశ్వత ఆనందంతో నింపబడతారు, యోగములు జీవిస్తారు. అది గొప్ప బాధ్యత. అయితే మనుషులు దాని వైపు చూడటం లేదు. అనేక మంది జనములలో ఏదో క్రైస్తవ పేరు చెప్పుకుంటున్నారు. మేము క్రైస్తవము, మేము మారు మనసు పొందినాం, లేదా మేము మతంలోకి దిగినాం, యేసు ప్రభువు మా రక్షకులని చెప్పుకుంటున్నాం. కానీ సహోదరి సహోదరుడా, ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని నీ పాపము బోధలు వెక్కగలుగుతున్నావా? లేకపోతే శత్రువైన సాతానులతోనే సహవాసం చేస్తున్నావా? దేవుడు నిన్ను ఎందు నిమిత్తము నిన్ను పిలిచినాడు, ఎందు నిమిత్తము లోకంలోకి వచ్చినాడు, ఎందు నిమిత్తము నీ శిక్షాబంధని భరించడానికి ఇష్టపడినాడు, ఎందు నిమిత్తము నీ నా పాపములకు జీతము మానవుడు ఆయన పొందినాడు, ఎందు నిమిత్తము నీ నా పాపములు తుడిచివేయడానికి ఆయన యెహోవా రక్తాన్ని చిందించినాడు. సహోదరి సహోదరుడా, పరిసేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళు. నీకు ఇవ్వబడిన సమయాన్ని